తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆర్థిక వ్యవహారాల అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నాటి నుంచి బార్ కౌన్సిల్ ఒకటే కమిటీ కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మంది పైగా న్యాయవాదులు కోర్టులో వాదించడానికి ప్రతిరోజు అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల రూపంలో చెల్లించే డబ్బులను బార్ కౌన్సిల్ వసూలు చేస్తుందని వివరించారు. గత 11 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ కు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలపై న్యాయవాదులకు ఉన్న అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ఉన్న బార్ కౌన్సిల్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సపరేట్ తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కంబైన్డ్గా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్గా సపరేట్ కావడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కరే చైర్మన్ గారు ఉంటారు. చాలామంది బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళే కొనసాగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ వారు చేసేటటువంటి ఒక ప్రోగ్రాం ఏంటంటే ఎన్రోల్ అవుతున్నటువంటి అడ్వకేట్ల దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తుర్రు. తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తుర్రు. తర్వాత ప్రతిరోజు అడ్వకేట్లంతా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 45-50 వేల మంది న్యాయవాదులు కేసులు వేస్తూ ఉంటే అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల పేరుతోటి చాలామంది డబ్బులు డిపాజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి బార్ కౌన్సిల్కు డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చాలా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. అడ్వకేట్ల నుంచి జమ చేస్తూ ఉంటాం. ఈ డబ్బుల్ని గత 11 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్కి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిండ్రు, చనిపోయినటువంటి వ్యక్తులకు ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చిర్రు, ఎంత డెత్ బెనిఫిట్స్ ఇచ్చిర్రు, లేదు అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లైమ్ మెడిక్లైమ్కి సంబంధించినటువంటి ఎంత ఇచ్చారు, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. నేను ఒక న్యాయవాదిగా డిమాండ్ చేసేది ఏంటంటే గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భావం కాంచి ఇప్పటి వరకు తెలంగాణ బార్ కౌన్సిల్కు ఇన్ని అకౌంట్లు ఉన్నాయి, హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని, ఒక్కొక్క అకౌంట్లో ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది, ఎంత ఖర్చులు పెట్టి శాలరీలు ఎంత ఇచ్చారు, ఇన్సూరెన్స్ ఎంత పే చేశారు, అడ్వకేట్లకు సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒక బహిరంగంగా ఒక జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అందరు అడ్వకేట్లని పిలిచి ఒక జనరల్ బాడీ పెట్టి బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలను తేల్చమని ప్రజలందరికీ కూడా చెప్పమనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కోట్ల రూపాయల డబ్బులు మాయమైనటువంటి ఒక ఆలోచనలో అడ్వకేట్లు అందరూ కూడా అనుమానిస్తారు. ఒక నిజాయితీగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎంపికైనటువంటి ఈ బార్ కౌన్సిల్ మరి ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయవాదుల యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి బార్ కౌన్సిల్ మీద దాంతో మేము ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ పెడితే 15 రోజులలో 3.5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల యొక్క అన్నిటినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ చైర్మన్, బార్ కౌన్సిల్ మెంబర్ల మీద ఉంది. అర్జెంటుగా ఈ ఆదాయ వ్యయాలని చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలని ఇవ్వటం అనేది జరిగింది. ఇచ్చినటువంటి 100 కోట్లకు సుమారు 15 నుంచి 18 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఈ ఇంట్రెస్ట్ అంతా వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే అడ్వకేట్లకు సంబంధించినటువంటి మెడిక్లైమ్ అంటే మెడిక్లైమ్స్ ఇస్తున్నామని చెప్తాము. ఇవ్వండి, తప్పేం లేదు. అడ్వకేట్ల కోసం ఇచ్చినటువంటి డబ్బుల్ని అడ్వకేట్ కార్డుల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. కానీ ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది. అందుకనే ఇమ్మీడియట్గా బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయం, వ్యయం, ఖర్చులు, డిపాజిట్స్ ఉన్నదంతా పోయిందంతా అనేది తేల్చమని అందరికీ చెప్పాలని, న్యాయవాదులందరికీ ఉండేటటువంటి డౌట్స్ అన్నిటిని కూడా, అనుమానాలన్నిటిని కూడా క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను కూడా ఒక ఆర్టీఐ కింద కంప్లైంట్ పెట్టిన. అవకతవకలు జరిగినాయి అనేది అందరు ఆరోపించేటటువంటి ఆరోపణ.
ఒకవేళ అవకతవకలు కాక కరెక్ట్గా క్లారిటీ ఉన్నాయని అనుకుంటే సిబిసిఐడి సిబిఐసిఐడి గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. ఎవరైనా మన అవసరానికి అన్నీ కూడా డబ్బులు కడతా ఉన్నాం. కానీ మరి 1980లో 70లో ఉన్నట్టుగా డిజిటలైజేషన్ యుగంలో కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెల్ఫేర్ టికెట్లు ముద్రించాల్సిన అవసరం ఏంటి? వాటిని మార్కెట్లో అమ్మాల్సిన పని ఉంది. వెల్ఫేర్ టికెట్లు కూడా బార్ కౌన్సిల్ మెంబర్లు వాడుకుంటారు. వెల్ఫేర్ టికెట్లు కేసు వేసేటప్పుడు ఏం చేస్తారంటే వకాలతుల మీద వెల్ఫేర్ టికెట్ అని పెడతారు. ఒక కేసు వేస్తే ఒక వెల్ఫేర్ టికెట్ 250 రూపాయల విలువ కలిగిన టికెట్ని దానికి అఫిక్స్ చేయాలి. మరి అది మనం బార్ కౌన్సిల్ వాళ్ళు ముద్రిస్తారు. దాన్ని ముద్రించి అడ్వకేట్లకు పంపిణీ చేస్తే కొనుక్కొని వెల్ఫేర్ టికెట్ల మీద వాటిని పెట్టడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని వెల్ఫేర్ టికెట్లు బ్లాక్లు అమ్ముతుర్రని, ఎందుకంటే డబల్ సిరీస్లలో ముద్రిస్తుర్రని, ఒకవేళ నిజంగానే మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటే డైరెక్ట్గా బార్ కౌన్సిల్ అకౌంట్ పేరు మీద, బార్ కౌన్సిల్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్కి డబ్బులు కట్టమంటే ప్రతి అడ్వకేట్ కౌంటర్ బ్యాంకులు కడతారు, రసీటు పెట్టేస్తాడు. కానీ ముద్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా బార్ కౌన్సిల్ మీద అనుమానాలు రేకెత్తించేటటువంటి పని ఉంది జరుగుతుంది. అందుకని ముద్రించాల్సిన పనులే, ఖర్చు పెట్టాల్సిన పనులే. ఒక అకౌంట్ ఓపెన్ చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ నెంబర్ అందరు అడ్వకేట్లకు ఇస్తే అకౌంట్ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తారు. ఆ టికెట్ని కౌంటర్ ఫైల్ని వకాలతో పెట్టుకుంటారు. డబ్బుల ఖర్చులు తగ్గుతాయి, అడ్వకేట్లకు కూడా భారం. ఒక అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ తీసుకుపోవాలంటే ఆదిలాబాద్ కాడికి పోతారు కానీ ఇక్కడ 250 రూపాయలు కొనుక్కుంటే ఆదిలాబాద్ పోతారు కానీ 450 అవుతుంది. భద్రాచలం పోతారు కానీ 400 అవుతుంది. కొత్తగూడెం ఇంకో కాడికి పోతారు కానీ 350 రూపాయలు 400 అవుతుంది. అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్లని ప్రింట్ చేయాల్సిన అవసరం ఏంటి బార్ కౌన్సిల్కి? ఈ డిజిటలైజేషన్ యుగంలో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసేసి అందరం కలిసి కొట్టేస్తాం, కౌంటర్ ఫైల్ డిపాజిట్ చేస్తాం. అందుకనే వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి వెల్ఫేర్ టికెట్లు అమ్మితే వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత ఖర్చు పెట్టిండ్రు, డెత్ బెనిఫిట్స్ ఎంత ఇచ్చిండ్రు, వివిధ రకాల రూపాలల్లో డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత డిపాజిట్ చేశారు అనేటువంటిది కూడా బార్ కౌన్సిల్ వారు క్లియర్గా ఆదాయ వ్యయాలను ప్రజలకు ముఖ్యంగా న్యాయవాదులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్గా ఈ ఆదాయ వ్యయాలను చెప్పాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తాను. త్వరలో రాబోతున్నాయి. బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పోటీలో ఉన్నా అందుకనే ఒక అభ్యర్థిగా బార్ కౌన్సిల్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఉండలేదు, ఆదాయ వ్యయాలు చెప్పలేదు, చెప్పమని డిమాండ్ చేస్తున్నాం.